పడేటట్టుగా ఈ 45 మినిట్స్ నాకు ఇచ్చినటువంటి 45 మినిట్స్లో ఐ విల్ డూ మై లెవెల్ బెస్ట్, రైట్? ఓకే, ఫస్ట్ నేను 3 అంశాలు చెప్తాను బేట. ఫస్ట్ థింగ్ ఈజ్ యువర్ సిలబస్. సిలబస్లో ఎక్కడెక్కడ ఏరియాస్ నుంచి మనకు క్వశ్చన్స్ వస్తాయి అనేది చెప్తాను. ఫస్ట్ చాప్టర్ నుంచి 14 చాప్టర్స్ వరకు. తర్వాత ఎగ్జామినేషన్లో దాన్ని ఎలా ప్రజెంట్ చేయాలి. ఓకే, హౌ డు వి ప్రజెంట్ ఇన్ ఎగ్జామినేషన్ హాల్. మన కాన్సన్ట్రేషన్ అంతా ఇప్పుడు ఎగ్జామ్ మీదనే ఉండాలి. ఎగ్జామ్స్ మార్క్స్ ఎలా స్కోర్ చేయాలి. థర్డ్ వన్, మీరు రాసినటువంటి ఆ క్వశ్చన్ పేపర్ని, ఆన్సర్ స్క్రిప్ట్స్ని ఎవాల్యుయేటర్ ఎలా ఆన్సర్ చేస్తారు, ఎలా స్క్రిప్ట్ చేస్తారు, ఎవాల్యుయేషన్ ప్రాసెస్ అనేది ఎలా ఉంటుంది. ఒక స్టూడెంట్గా బిఫోర్ గోయింగ్ టు రైట్ యువర్ ఎగ్జామినేషన్ యూ షుడ్ నో వాట్ ఆర్ ద స్టెప్స్ ఇన్ ఎవాల్యుయేషన్, వాట్ ఆర్ ద ఎవాల్యుయేషన్ సిస్టమ్స్ అని మీకు తెలిసి ఉంటే మీరు వాళ్ళు ఎవాల్యుయేటర్ ఏ విధంగా అయితే ఆలోచించి మార్క్స్ ఇస్తారో మీరు ఆ విధంగా రాయగలిగితేనే మీకు మ్యాక్సిమం మార్క్స్ వస్తాయి. ఓకేనా? సో ఈ ప్రాసెస్ అంతా కూడా ఎవ్రీ స్టూడెంట్ షుడ్ నో వెరీ క్లియర్ అబౌట్ దిస్ ప్రాసెస్, రైట్? సో ఫస్ట్ లెట్ మీ ఫోకస్ ఆన్ సిలబస్. ఓకే, సో హౌ మెనీ చాప్టర్స్ వీ హ్యావ్? ఎగ్జాక్ట్లీ 14. ఓకే, ఇందులో నుంచి ఏదైనా చాప్టర్ మిస్ అవుతుందని మీరు అనుకుంటున్నారా? ఈ చాప్టర్ నుంచి ఏమీ క్వశ్చన్స్ రావు అని అనుకుంటున్నారా? లేవు, అన్ని చాప్టర్ నుంచి క్వశ్చన్స్ వస్తాయి. అన్ని చాప్టర్ నుంచి అన్ని లాంగ్ క్వశ్చన్స్ వస్తాయా? రావు. 14 చాప్టర్స్ నుంచి 14 లాంగ్ క్వశ్చన్స్ మనకు లేవు. ఓకే, సెక్షన్ 1లో ఎన్ని షార్ట్ క్వశ్చన్స్ ఉంటాయి? అయినా 6. సెక్షన్ 1లో 2 మార్క్స్ క్వశ్చన్స్ ఎన్ని ఉంటాయి? 6 ఉంటాయి. మరి ఆ 6 ఏ చాప్టర్స్ నుంచి ఇవ్వాలి? తెలవాలి కదా. అంటే మనకు ఒక పర్టికులర్ ఏరియా అనేది ఉంది, ఆ ఏరియా మీద ఫోకస్ చేస్తే అందులో నుంచే రావాలి. నెక్స్ట్ 4 మార్క్స్ క్వశ్చన్స్ సెక్షన్ 2లో ఎన్ని వస్తాయి? ఎన్ని వస్తాయిరా నాయన? 4ఆ? 6 వస్తాయిరా. క్వశ్చన్ ప్యాటర్న్ మన 80 మార్క్స్ క్వశ్చన్ పేపర్ చెప్తున్నాం మనం. ఓకేనా? మనకి ఇప్పుడు ఉంది ఒకటే పేపర్, 2 పేపర్లు లేవు. 80 మార్క్స్ క్వశ్చన్ పేపర్ చేయాలి మనం, 3 అవర్స్లో చేయాలి. 2.5 అవర్స్ టైం ఫర్ పార్ట్ ఏ. 60 మార్క్స్ వస్తుంటాయి పార్ట్ ఏ నుండి. పార్ట్ బిలో 20 క్వశ్చన్స్ వస్తాయి. దానికి